జ్ఞానం కావాలంటే ఎవరిని వెతకాలి? తెలివి కావాలంటే ఎవరిని వెతకాలి? క్యారెక్టర్ కావాలంటే ఎవరిని వెతకాలి? కృప కావాలంటే ఎవరిని వెతకాలి? విమోచన కావాలంటే ఎవరిని వెతకాలి? దీవెన కావాలంటే ఎవరిని వెతకాలి? ఆశీర్వాదం కావాలంటే ఎవరిని వెతకాలి? ధనం కావాలంటే ఎవరిని వెతకాలి? పరపతి కావాలంటే ఎవరిని వెతకాలి? నిత్య జీవం కావాలంటే ఎవరిని వెతకాలి? ఆ దేవుణ్ణి వెతికితే ఎన్ని ఆశీర్వాదాలు చూసారా? నేను సింపుల్గా లెక్కెడితే ఎన్ని వచ్చాయి? అసలు ఇంకా లోతుగా వెళితే ఇంకా బోల్డెన్ ఆశీర్వాదాలు దేవుణ్ణి వెతికే వారికి దొరుకుతాయి. ఆ వెతికేవారు ఎలా వెతకాలో మనం ఆలోచన చేద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనం. చూసారా? దేవుణ్ణి వెతకాలంటే ఎలా వెతకాలట? పూర్ణ హృదయంతో వెతకాలట, పూర్ణ ఆత్మతో వెతకాలట. పూర్ణ హృదయంతో వెతకాలట, పూర్ణ ఆత్మతో వెతకాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి వెతికేటప్పుడు పూర్ణ హృదయంతో వెతకాలి, అంటే మనస్ఫూర్తిగా వెతకాలన్నమాట. ఏదో ఆదివారం ఒక్కసారి వెతికితే చాలదండి, అప్పుడప్పుడు వెతికితే చాలదండి, విన్నప్పుడు వెతికితే చాలదండి. నిత్యము కూడా మనం ఆయన్ని వెతుకుతూ ఉండాలి మన జీవితంలో. నిత్యము నీకు ఎవరి పేరు గుర్తు రావాలి? దేవుని పేరు గుర్తు రావాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుడి పేరు గుర్తు రావడం కాదు, సంతోషం వచ్చినప్పుడు దేవుని పేరు గుర్తు రావడం కాదు, వ్యాధి వచ్చినప్పుడు దేవుని పేరు గుర్తురావడం కాదు. ప్రతి క్షణము మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి పూర్ణ హృదయముతో. ఎలాగా? పూర్ణ హృదయంతో. అంటే నీ హృదయంలో ఇంకా వేరే వాటికి చోటు ఉండకూడదు. నీ హృదయంలో వేరే వాటికి చోటు ఉండకూడదు. నీ హృదయాన్ని మొట్టమొదటి ఎవరికి ఇవ్వాలి? ఒక మంచి అమ్మాయి నీ జీవితంలోనికి రావాలంటే నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఒక మంచి అబ్బాయి నీ జీవితంలోనికి రావాలంటే నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎవరిని అడగాలి చెప్పండి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగడం మానేసి దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఎవరికో ఇచ్చావంటే ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది అయిపోద్ది ఒక రోజున. దానికి బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. రెండవది చూద్దాం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. దేవుని వెతకాలంటే రెండవదిగా దేన్ని వెతకాలట? ఆయన రాజ్యాన్ని వెతకాలట, ఆయన నీతిని వెతకాలట. అందరూ నా ఇంకొకసారి చూడండి. ఇంకా 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు చదివేసి వినిపించేస్తాను. ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. దేవుణ్ణి వెతకాలంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యం అంటే ఏమిటి? ఆయన సంఘం. ఆయన సంఘమే ఆయన రాజ్యం. చాలాసార్లు చెప్పాను మీకు. పరలోక ప్రార్థనలో మనం ఒక ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము ఎక్కడికే? భూమి మీదకే. అంటే పరలోకాన్ని భూమి మీదకి వచ్చామంటున్నామా మనం? మరి భూమి మీదకి వచ్చిన ఆయన రాజ్యం ఏది? ఆయన సంఘం. భూమి మీదకి వచ్చిన ఆయన రాజ్యం ఏమిటి చెప్పండి? ఆయన సంఘం. అంతేగాని ఆ పరలోకం ఈ భూమి మీదకి రాదు. ఆ పరలోకం అక్కడే ఉంటుంది అబ్బాయి గారు, అక్కడే ఉంటుంది, అది రాదు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యమునకు మేము వచ్చుదుముగాక అనలేదు, నీ రాజ్యమే ఇక్కడికి వచ్చునుగాక అన్నాడు. అంటే ఆయన దగ్గర నుంచి ఆ రాజ్యం భూలోకంలోనికి వచ్చింది. అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో అపోస్తులు అందరూ ఆత్మతో నింపబడినప్పుడు ఆయన రాజ్యం భూమి మీద స్థాపించబడింది. ఆయన రాజ్యంలో మన అందరము కూడా పౌరులు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంచేత ఆయన రాజ్యం అంటే ఏమిటి? ఆయన సంఘం. ఆయన సంఘం. ఆయన సంఘము ఎక్కడ ఆరాధిస్తుందో అదే ఆయన మందిరం.
అంచేత దేవుని సంఘాన్ని వెతకాలి, దేవుని మందిరాన్ని వెతకాలి, దేవుని ఆరాధన వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. రెండవది ఆయన రాజ్యమును, రెండవది ఏంటి? నీతి. రెండవది ఏంటి చెప్పండి? దేవుని నీతి ఎలా దొరుకుతుంది మనకి? వాక్యం ద్వారా. ఇది ఆయన నీతి, ఇది ఆయన నీతి. ఆయన నీతి ఎందులో ఉంది? బైబిల్లో ఉంది, దేవుని వాక్యంలో ఉంది ఆయన నీతి. ఆయన నీతి ఇందులో ఉంది. ఆయన వాక్యాన్ని వెతకాలి, ఆయన సంఘాన్ని, ఆరాధనని, సన్నిధిని వెతకాలి. అది దేవుని వెతకడం అంటే. దేవుని వెతకడం అంటే ఆయన సంఘాన్ని, ఆరాధన వెతకాలి, ఆయన వాక్యాన్ని వెతకాలి. మూడోది చదువుదాం చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బాయి ఏం వాగ్దానం అండి ఇక్కడ. నా నామము పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, ప్రార్థన చేసి నన్ను వెతికి. ఆయన వెతకాలంటే మనం ఒకటి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? చెడు మార్గములు విడిచిపెట్టాలి. రెండోది ఏమిటి చెప్పండి? చెడు మార్గములు విడిచిపెట్టాలి. ఏ మార్గాలు విడిచిపెట్టాలి? చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ఎవరు విడిచిపెట్టాలి? కొంతమంది ఏం చేస్తారంటే, ప్రభువా నేను చెడ్డ చేస్తున్నాను, ఆ చెడ్డ నుంచి నువ్వే తప్పించు అంటారు. నేను చెడు చేస్తున్నాను, ఆ చెడు నుంచి నువ్వే తప్పించు అంటారు. అది సరైన ప్రార్థనేనా? చెడును విడిచిపెట్టాల్సింది ఎవరు? మనం. చెడుకు దూరంగా ఉండాల్సింది మనం. పాపాన్ని విడిచిపెట్టాల్సింది మనం. మనం పాపం విడిచిపెట్టకుండా మన ప్రార్థన దేవుడు ఆలకించడు. మన పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు. అంచేత చెడు మార్గాలను విడిచిపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆయన్ని వెతకడం అంటే ఎలాగో దేవుణ్ణి పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వెతకడమే కాకుండా, ఆయన సన్నిధిని వెతకడమే కాకుండా, ఆయన వాక్యాన్ని వెతకడమే కాకుండా, చెడును విడిచిపెట్టి మనము ప్రార్థన చేస్తే ఎవరికి చేరువవుతాం? మనం దేవునికి చేరువవుతాం. ఈ పద్ధతులు కాకుండా దేవుణ్ణి వెతికే పద్ధతులు లోకంలో చాలా ఉన్నాయి. ఇవేమీ విడిచిపెట్టకుండా దేవుణ్ణి వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అవి ఏం విడిచిపెట్టరు, కానీ దేవుణ్ణి వెతుకుతారు. ఎక్కడ వెతుకుతారో తెలుసా? గుడిలో వెతుకుతారు, విగ్రహంలో వెతుకుతారు, విగ్రహంలో దేవుణ్ణి వెతుకుతారు, గుడిలో వెతుకుతారు, నైవేద్యాలు అర్పణల్లో వెతుకుతారు, అర్పణల్లో వెతుకుతారు. దేవుడు అక్కడ కనపడ్డు, దేవుడు అక్కడ ఉండడు. దేవుడు గుళ్ళో ఉండేవాడు కాడు, దేవుడు గుళ్ళో ఉండేవాడు కాడు, విగ్రహంలో ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడుంటాడు? ఈ హృదయంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? ఈ హృదయంలో ఉంటాడు. నీ జీవితంలో ఉంటాడు, నీ జ్ఞానంలో ఉంటాడు, నీ తెలివిలో ఉంటాడు, నీ ప్రవర్తనలో ఉంటాడు, నీ ఆశీర్వాదంలో ఉంటాడు, నీ విమోచనలో ఉంటాడు, నీ రక్షణలో ఉంటాడు. ఆయన కేవలము గుడిలో ఉండడు ఆయన.